నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీసీఐ అధికారులను రైతులు ప్రజా సంఘాలు అడ్డుకున్నారు. పంటను కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించబోమంటూ ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా వామపక్షాలు సైతం ఆందోళన బాట పట్టాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల ఇబ్బందులు పట్టించుకోవటం లేదంటూ రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు పంపుతున్నారు. పంపితే మాత్రం మేము వెళ్ళిపోము, ఇక్కడే అంటాము. రైతుల పత్తి కొనుగోలు చేసేంత వరకు ఇక్కడే అంటున్నాము. సీసీ అధికారులు పత్తి కొనుగోలు పట్ల హామీ ఇవ్వమని చెప్తే హామీ ఇవ్వకుండా మొహం చాటేసుకుంటున్నారు. ఇది అన్యాయము. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలా. రైతులు తెచ్చినటువంటి పత్తిని మొత్తం కొనుగోలు చేయాలా. గత 3 రోజుల నుంచి ఇక్కడే బండ్లు పెట్టుకుని కాపాలాగా వస్తున్నారు. తిండి లేక, నీళ్లు లేక, దోమలతో అల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలా. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలా. మధ్య దళారులకు సీసీ అధికారులు కుంభకై పత్తి కొనుగోలు చేపిస్తున్నారు, రైతులు దోపిడీ చేస్తున్నారు. దీన్ని అరికట్టమని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చేపడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, రైతులు ఏమంటున్నారు? మద్దతిస్తున్న వారు కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వ్యవస్థ తీరుపై రైతాంగం అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిన్న ఉదయం నుండి నంద్యాలలోని ఈ యొక్క పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులైతే పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కష్టపడి పండించిన పంట, పత్తి పంట ఉందో ఆ పత్తి పంటను అమ్ముకోవడానికి ఈ యొక్క కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద ఒక పత్తిని రైతులు తరలించినప్పటికీ వాటిని కొనుగోలు చేయడానికి మాత్రం సీసీఐ అధికారులు అయితే వెనుకాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నాణ్యమైన పత్తి లేకపోవడం వలన పూర్తిగా పత్తిని కొనుగోలు చేయమంటూ సీసీఐ అధికారులు చెప్పడంతో రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఈ యొక్క నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్తి పంట వర్షానికి ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో అరకొరగా పండిన ఈ యొక్క పత్తిని కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటామన్న అధికారులు కొనడానికి వెనుకాడుతున్న పరిస్థితి. కేవలం నాణ్యమైన పత్తి లేదంటూ వారు దాన్ని డిఫాల్ట్ గా చేస్తూ సీసీ అధికారులు ఆ పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా 24 గంటలు దాటినా కానీ ఇప్పటిదాకా ఈ యొక్క కొనుగోలు కేంద్రాల వద్ద పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా కానీ ఇటువంటి కొనుగోలు చేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామంటూ రైతులు తమకు ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే అధికారులతో రైతులు మాట్లాడినప్పుడు నాణ్యంగా లేకపోవడం వల్లనే కొనుగోలు చేయలేమని చెప్పేసి చెప్పడంతోనే రైతుల ఆందోళన చెందుతున్నారు. అరుణ. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.